brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హెచ్సియు భూముల్ని వేలం వేయడంపై ఆందోళన చేస్తోంది బీజేవైఎం. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. అక్కడ పలువురు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హెచ్సియు భూముల్ని వేలం వేయడంపై నిరసన వ్యక్తం చేస్తోంది బీజేవైఎం. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది తెలంగాణ అసెంబ్లీ భవన్. అసెంబ్లీని ముట్టడిద్దామని వచ్చారు బీజేవైఎం కార్యకర్తలు. ప్రధానంగా హెచ్సియు భూముల్ని వేలం వేయడంపైనే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెనక్కి తీసుకునేదాకా ఆందోళన ఆగం, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు బీజేవైఎం కార్యకర్తలు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు బీజేవైఎం కార్యకర్తల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాస్త తోపులాట చోటు చేసుకుంది. బీజేవైఎం కార్యకర్తలకి పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దీంతో పలువురు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపాలంటూ కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం, బీజేపీ తీవ్రంగా తప్పుపడుతున్నాయి. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఒక స్పోర్ట్స్ అకాడమీకి ఇవ్వాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ భూమిలో అకాడమీ కార్యకలాపాలు కొనసాగించకపోవడంతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఈ భూమిని టీజీఐఐసి ద్వారా వేలం వేయడానికి సిద్ధమైంది. దీన్ని నిరసిస్తూనే ఇవాళ ఆందోళన చేపట్టారు బీజేవైఎం కార్యకర్తలు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. దీంతో పలువురు కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని స్థానిక పిఎస్కి తరలించారు పోలీసులు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర నుంచి మనం విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపేయాలంటూ కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా సిపిఎం, బీజేపీలు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అప్పటి నుంచే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సో దాన్నే ఇప్పుడు ఆపాలంటూ, ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ బీజేవైఎం కార్యకర్తలు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చాలామంది బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ దగ్గరికి రాగా పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. కాస్త తోపులాట కూడా జరిగింది. ఇక మాట వినకపోవడంతో బీజేవైఎం కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పిఎస్కు తరలించడం మనం చూస్తున్నాం. అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు బీజేవైఎం కార్యకర్తలు. ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఒక స్పోర్ట్స్ అకాడమీకి ఇవ్వాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ భూమిలో ఇప్పటిదాకా అకాడమీ కార్యకలాపాలు కొనసాగించకపోవడంతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఈ భూమిని టీజీఐఐసి ద్వారా వేలం వేయడానికి సిద్ధమైంది. దీన్నే ఇప్పుడు బీజేపీ అండ్ సిపిఎం వ్యతిరేకిస్తున్నాయి. సో అందుకే బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అసెంబ్లీ దగ్గరికి చాలామంది వచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే మెయిన్గా విద్య, పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించిన విలువైన భూముల్ని ప్రభుత్వం వేలం వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు బీజేవైఎం కార్యకర్తలు.